ఆంధ్రప్రదేశ్లో ముస్లింలను అడ్డుపెట్టుకుని సీఎం జగన్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. ఇక బీజేపీని అడ్డుగా చూపుతూ వారిలో విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు. ఉరవకొండలోని తోగట కళ్యాణ మందిరంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్తో కలిసి ఇక్బాల్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. తాడిపత్రి నుంచి అనంతపురము ఆయన రూట్ లో ఉరవకొండ లేకపోయినా లేదు, నేను ఉరవకొండకు రావాలని చెప్పి వచ్చి మనందరికీ ఉన్నటువంటి అనుమానాల్ని, అపోహల్ని, ఉరవకొండలో సందులోనూ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాల్ని పూర్తిగా అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి ఇక్బాల్ సాబ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు బీజేపీ భూతాన్ని చూపి ఈడేదో జరిగిపోతుంది అనేటువంటి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఎయిర్పోర్ట్ లోకి వస్తే మోడీ గారు కాళ్ళు మొక్కేదెవరు? ముస్లింల ఆత్మగౌరవాన్ని కించపరిచింది ఆయనే కదా. మరి బిల్లులన్నింటికీ కూడా మద్దతు పలికింది ఆయనే. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఒక్క నిమిషం కృష్ణయ్య, ఆ ఫైల్ వెనక తీసుకో, కేసు అంటే అయిపోయింది కదా. 4% రిజర్వేషన్ గా మామూలు ఖతం హో జాయేగా. అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల మనసులో విషబీజాలు నాటుతూ టీడీపీ జనసేన కూటమి ఎన్డీఏలో కలిసింది బీజేపీతో అనేది ముస్లింల మనసుల్లో విషబీజాలు నాటుతున్నారు. కానీ ఒకటి ఆయన చెప్పాల్సింది, 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు స్టేలో ఉంది. దాన్ని కాపాడింది కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు. అప్పుడు మేమే కమిషనర్గా ఉన్నా, నేనే ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు కూడా ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కానీ దాన్ని రాష్ట్రం విడిపోయినప్పుడు 4% రిజర్వేషన్ను కాపాడింది. 5 కోట్లు రిలీజ్ చేసి మంచి లారీలను పెట్టి చంద్రబాబు నాయుడు గారు సిఏఏ అనే చట్టాన్ని ఆమోదించింది. రాజ్యసభలో బీజేపీకి సభ్యులు లేకపోతే, తక్కువగా ఉంటే విజయసాయిరెడ్డి గారు అక్కడ మద్దతు, వాళ్ళ 8 మంది ఎంపీలు మద్దతు ఇస్తేనే పౌర సవరణ చట్టం సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది.